కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమ మన ఎడల దేవుడు కనుపరిచి ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకుని ఈ లోకంలో మనల్ని నడిపిస్తున్నటువంటి ప్రయాణము, దేవుని ప్రతినిధులుగా ఈ లోకంలో మన జీవితాలను ఆయన తన ఆత్మ సహాయంతో ముందుకు నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఆనాడు శిష్యులను ఏ విధంగా ఆయన సిద్ధపరిచి తన యొక్క జీవితపు చివరి దినాల్లో ఆయన ఈ లోకంలో వారిని ఆయుత్తపరిచిన ఏర్పాటును మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో తనను అనేక మంది వెంబడిస్తున్నటువంటి ఆ ప్రజలను చూచి యేసయ్య సడన్ గా ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో ఏమనంటే, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవ్వడూ నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపుదును అని చదవబడినటువంటి లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఎందుకు యేసయ్య ఈ మాట వారి మధ్యలో పలికారు అని అంటే, యేసు ప్రభు చేస్తున్న ఎన్నో కార్యాలను వాళ్ళు చూచి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఆ కార్యాల ద్వారా వాళ్ళు ఆకర్షించబడి వెంబడిస్తూ ఉన్నారు. దానికంటే ఆయన జరిగించే కార్యాల కంటే ఆయన చేత ఆకర్షించబడేటువంటి ఒక స్థితి, అది క్రైస్తవ జీవితంలో దేవుడు అనుగ్రహించేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం. ఈ లోకంలో దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఎన్నో దీవెనలు మనిషికి ఉన్నాయి. అయితే ఆ దీవెనలను మనిషి వెతుకుతూ దేవునికి మహిమకరంగా మనం నిలవబడవలసిన ఏర్పాటుని మనం గుర్తెరగకపోతే దాని వలన ప్రయోజనం ఉండదు. దేవుని యొద్ద నుంచి మనకి వివేకం వస్తుందని, అలాగే మన యొక్క జీవితాల్లో ఆయన యొద్ద నుంచి మనకు ఆయన పంపించేటువంటి ఓ వాక్యం వస్తుందని, ఆయన ఇచ్చిన విలువలతో ఈ లోకంలో మనము ఎన్నో భౌతిక సంబంధమైన వ్యక్తుల కంటే దేవునికి మహిమకరంగా అడుగులను వేయటానికి ఎన్నో రకాలైనటువంటి ప్రత్యేకమైన కార్యాలను ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రజల జీవితాల్లో జరిగిస్తారు. అయితే వీటన్నిటికంటే మనలను ఏది ఆకర్షించాలి అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ జీవము. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, ఇదిగో తండ్రి వానిని ఆకర్షించాలి, ఆ తండ్రి ఆకర్షించిన వాడే నా యొద్దకు వస్తాడు, తండ్రి ఆకర్షించిందే ఎవరు నా యొద్దకు రాలేరు, అంత్య దినమున నేను వానిని లేపుతాను అని. మన యొక్క జీవితాల్లో దేవుడు మనకిచ్చేటువంటి భౌతిక సంబంధమైన పరిస్థితులు మనల్ని ఆయన యొద్దకు తీసుకుని రావచ్చు.
ప్రాథమికంగా. అయితే దాని తరువాత ఆయనలో ఉన్నటువంటి ఆ జీవము మన యొక్క జీవితాల్లో ప్రతిబింబించినట్లుగా, మనలో ఆ జీవము వహించేటువంటి విధంగా, నా యందు విశ్వాసముంచు వాడెవడో వాని యొక్క కడుపులో నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయన్నాడు. అంటే మన యొక్క విశ్వాసము దీని మీద అయి ఉండాలి. ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిని చూసినప్పుడు ఆయన కొందరేమో సూచక్రియలు చూచుట వలన ఆయన వెంబడిస్తున్నారు, కొందరేమో రొట్టెలు భుజించి తృప్తి పొందటాన్ని బట్టి ఆయనను వెంబడిస్తున్నారు. ఈ లోక సంబంధమైన క్షయమైపోయేటువంటి వాటి కొరకు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో యేసయ్య 6వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన వారితో మాట్లాడినప్పుడు దాదాపుగా అందరూ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన తండ్రి ఆకర్షించేటువంటి ఏర్పాటులో నిలబడేటువంటి వ్యక్తుల కోసము ఆయన చూస్తూ ఉన్నాడు. అప్పటి వరకు కొన్ని వేల మంది ఆయనను వెంబడించారు. అక్కడ 66వ వచనంలో చూస్తే అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. మన యొక్క జీవితాల్లో యేసు ప్రభు యొద్దకి ఏ స్థితిలో మనం వచ్చామో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆయన చేత ఆకర్షించబడిన స్థితులు, దేవుడు చేసిన సూచక్రియలను బట్టి, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన యొద్దకు రావచ్చు. కానీ మన యొక్క జీవితాల్లో ఆ తండ్రి మనల్ని ఆకర్షించేటువంటి ఏర్పాటు ఏమై ఉండాలంటే ఆయనలో ఉన్నటువంటి ఆ నిత్య జీవపు మాటలు. యేసయ్య దగ్గర కూడా 72 మంది శిష్యులుగా వచ్చారు లోకాసు వార్త 10వ అధ్యాయంలో. వారిలో నుంచి 12 మంది ఆయనతో కూడా ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన చేత ఆకర్షించబడి దివారాత్రులు అన్నీ విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అంతగా తండ్రి వారిని ఆకర్షించాడు. కానీ వారు కూడా పరిపూర్ణంగా ఆ నిత్య జీవంలోనికి వెళ్ళటానికి సిద్ధపడిన వారుగా 12 మంది లేని పరిస్థితిని మనము చూస్తాం. అయితే ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, భౌతికంగా మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో ఆయన మనల్ని ఆకర్షించుకునేటువంటి స్థితి, ఆయన ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్థానంలో మనము నిలవబడటానికి మన జీవితాలను బలపరిచేదిగా ఉంది. అందుకే ఆనాడు షులమ్మితి, యెరూషలేము కుమార్తెలు ఆ యొక్క ప్రియుడైనటువంటి సొలొమోనుతో సంభాషిస్తూ పరమగీతాలు 1:4లో
దేవుని సన్నిధానం చెంత వాళ్ళు నిలవబడి ఆయన్ని అడుగుతారు. ఏమనంటే, ఇదిగో నన్ను ఆకర్షించు. అలాగూ అడిగినటువంటి వారు అక్కడ షులమితి ఇస్తున్న సమాధానము, యెరూషలేము కుమార్తెలు ఇస్తున్న సమాధానము మనం ఆ 4వ వచనంలో చూసినప్పుడు, షులమితి కోరుకుంటున్నటువంటి మెట్టు యెరూషలేము కుమార్తెలు అడుగుతున్న విధానము చూస్తే, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేద్దాము. కానీ షులమితి అంటుంది, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకున్నని. యెరూషలేము కుమార్తెలు అంటున్నారు, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదమని. షులమితి అంటుంది, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు అంటుంది. ఈ ఒక్క వచనంలో ఈ 2 రకాలైనటువంటి విధాలుగా వారు దేవుని చేత ఆకర్షించబడి ప్రియుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి పిలుపు యొద్దకు వచ్చి అడుగులు వేయటానికి చూస్తున్నప్పుడు, యెరూషలేము కుమార్తెలు లౌకికమైనటువంటి ఒక స్థాయిలో మాత్రమే ఆయనను వెంబడించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కానీ ఆ షులమితి, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకుంటారు అని చెప్తా ఉంది. ఈ భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విశ్వాస జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మన యొక్క జీవితాల్లో కేవలం ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి దాటి వెళ్ళటము, ఆయన చేత ఆకర్షించబడి మనం అడుగులు వేసేటువంటి ప్రయాణానికి గుర్తు కాదు. ఎప్పుడైతే ఆయన అంతఃపురములోనికి వెళ్ళి ఆయన ఉంచిన స్థానంలో నిలవబడి ఆయన ఉపదేశంతో అడుగులు వేస్తామో, అది ఒక ప్రభావవంతమైనటువంటి ప్రయాణం. అందుకొరకు ఎఫ్రాయిమును దేవుడు తాను ఎంచుకున్నటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి జనంగా చేసుకుని, హోషేయ గ్రంథములో దేవుడు 11వ అధ్యాయము 4-5 వచనాల్లో ఆయన మాట్లాడతాడు. భౌతికంగా ఆయన ఎన్నో కార్యాలను చేశాడు. 3వ వచనములో, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడని నేనే, వానిని కౌగలించుకున్న వాడని నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి అతనికి మనస్సున పట్టలేదు అని. దేవుని సన్నిధానం చెంత చాలా సందర్భాల్లో ఆయన మనకు తోడుగా ఉండి మన యొక్క జీవితాల్లో మనం నడిపించి స్వస్థపరిచి భౌతికంగా ఎన్నో కార్యాలను ఆయన జరిగిస్తూ మనల్ని నడిపిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో అవన్నీ దాటి ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని మనం చేస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు 10 మందిని స్వస్థపరిస్తే ఆయన యొద్దకు వచ్చినటువంటి తిరిగి వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి, 9 మంది లోకంలోనికి వెళ్ళిపోయారు. అలాగే ఈనాడు ఆయన కృపచేత కనికరం చేత ఆయన కార్యాలను పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన సన్నిధిలో
వాళ్ళందరూ ఆయన ఉద్దేశించిన స్థానంలో నిలిచి లేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ ఆయనను వెంబడించి ఆయన యొద్దకు వచ్చేటువంటి వారందరూ ఆయన ఆకర్షించినటువంటి ఏర్పాటును స్పష్టంగా ఎరిగి దాని కొరకు ఒక శక్తివంతమైనటువంటి అడుగులను వేయవలసినటువంటి వారై ఉన్నారు. అందుకే ఇక్కడ ఆయన వాళ్ళందరూ అది మనస్సును పెట్టుకోలేదు. ఒక మనుష్యును తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధాలతో నేను వాడిని బంధించి నేను అతనిని ఆకర్షిస్తాను. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వాడి కాడిని తీసి వాని ఎదుట భోజనాన్ని సుపుతాను. ప్రభు సన్నిధిలో ఆయన చేత ఆకర్షించబడినటువంటి మన యొక్క జీవితాల్లో ఆయన సన్నిధానం చెంత మనము నిలవబడితే మన జీవితాల మీద ఉన్నటువంటి ఈ భౌతిక సంబంధమైన అధికారపు యొక్క కాడి ఏదైతే ఉంటుందో, కొందరి జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు వారి మార్గాల్లో ఉన్నప్పుడు ఆయన అద్భుతకరంగా ఆయన ఆత్మ సహాయంతో ఆయన సన్నిధానం చెంత నిలబెట్టుకుని ఆ కాడిని ఆయన నిశ్చయంగా ఆయన ఇచ్చే అభిషేకముతో ఆయన అనుగ్రహించేటువంటి ఆ ఆత్మతో దానిని అధిగమించడానికి శక్తివంతులుగా నిలబెడతారు. ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత మనం ఈ అంత్యకాలంలో నిలబడవలసిన వారమై ఉన్నాం. అలాగే మనం నిలవబడినప్పుడు దేవుడు అద్భుతకరంగా మన అరణ్య ప్రయాణంలో ఈ లోకంలో మనకు కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు మనకు ఎదురైనా సరే దేవుడు అద్భుతకరంగా దేవుడు నిరీక్షణ కార్యాలను జరిగించడానికి ఆయన సన్నిధానం చెంతకి ఆయన నడిపిస్తారు. 2 సంవత్సరాల క్రిందట ఒక గాస్పెల్ మీటింగ్ పెడుతుంటే ఆ మీటింగ్ లో రాజమండ్రి దగ్గర ఎక్కడో కాకినాడలో హాస్పిటల్లో చనిపోయినటువంటి ఆ వ్యక్తిని తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ ఇంటికి వెళ్తున్న దారిలో ఎవరో చెప్పారంటే ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉందని. రాత్రి 10:30కి ఆ మీటింగ్ దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి బాడీని తీసుకెళ్తా మీటింగ్ అయిపోయి స్టేజ్ మీద నుంచి కిందకి దిగుతున్న పరిస్థితుల్లో వాళ్ళు స్టేజ్ దగ్గరికి తీసుకుని వచ్చారు. దేవుడు అద్భుతంగా దేవుని ఆత్మతో సంధించి మాస్టర్ గారు మేము స్టేజ్ మీద ఉన్నప్పుడు హోమ్స్ గారిని బలపరిచి జస్ట్ అప్పుడు చేతులు కడుపుని కిందకి దిగే స్థితిలో ఒక్కసారి చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయనని సజీవుడిగా తిరిగి లేపాడు. మన్నేకంటి బాబురావు అని వైశ్యాసులో నుంచి ఆయన దేవుడు అద్భుతంగా ఎక్కడో కాకినాడలో చనిపోయి డెడ్ బాడీని తీసుకుని వస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో దేవుని ఆకర్షించేటువంటి విధానం, దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఏ విధమైనటువంటి ఒక నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు నీ యొక్క జీవితంలో నీవు అడుగులు వేస్తున్నావో అక్కడ ఆయన జీవాన్ని ప్రవహింపచేసి ఆయనకు మహిమకరంగా ఆయన నిలవబెడతాడు. ఆ ఆకర్షించినటువంటి వారు
చేయవలసినటువంటి పని ఏమిటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనములో యేసయ్య చెప్పారు, వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది. కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మతో ఒక వ్యక్తి జీవితాన్ని ఒక స్థానం కొరకు ఆయన యొద్దకు ఆయన ఆకర్షించాడో, ఆ స్థానంలో ఆయనకు మహిమకరంగా నిలవబడటానికి దేవుని చేత బోధించబడేటువంటి ఒక అనుభవం. చాలాసార్లు శ్రీదేవి గారు కొన్ని విషయాలను చెప్తా ఉంటే, ఇప్పుడు నా చిన్నప్పుడు మా పాస్టర్ గారు చెప్పేవాళ్ళు, ఆ తర్వాత నేను ఆ ప్రాక్టీస్ లో కొన్ని అనుభవాలను కలిగి ఉన్నా. ఆ విధంగా దేవుని చేత బోధించబడేటువంటి ఒక ఏర్పాటు, ఒక ప్రభావవంతమైనటువంటి ప్రయాణము చేయటానికి. ఒక ఆయన అన్నాడు, మనుషులు అరేంజ్ చేయొచ్చు పరిచర్యని, దాని వలన కొన్ని కార్యాలు జరగవచ్చు, కానీ దేవుడు పంపితే దేవుడు చేసేటువంటి ఏర్పాట్లు మరొక స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ యేసయ్య ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షిస్తే ఆయన నడిపించేటువంటి ప్రయాణము ఒక ఉన్నత స్థాయి కలిగిన ప్రయాణం. అదే స్టెఫను యొక్క ప్రయాణం. 12 మంది అపోస్తలులు వారు సమస్తాన్ని విడిచి ఆయనను వెంబడించిన స్టెఫనుని దేవుడు తన ఆత్మతో ప్రేరేపించి ఆయన ఆకర్షించుకున్న విధానము ఎంతో ఉన్నతమైనటువంటిది. కేవలం ఆయన చేర్చుకుంది ఆ యొక్క ఆహారాన్ని పంచిపెట్టడానికి. అపోస్తలుల కార్యాలు 6:6లో ఆత్మచేత జ్ఞానము చేత నిండుకొని ఒక మంచి పేరు పొందినటువంటి వ్యక్తిగా ఆ పని కొరకు వాళ్ళు చేతులుంచి ప్రార్థన చేసి పంపిస్తే స్టెఫనును దేవుడు అద్భుతంగా ప్రేరేపించినటువంటి విధానము, దేవుని ఏర్పాటును గుర్తిరిగి స్టెఫను వేసిన అడుగులు 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అతనిని భౌతికంగా ఎవ్వరూ ఎదురించలేని విధంగా ఒక దేవదూత ముఖము వలె దేవుని చేత బోధించబడిన వాడిగా దేవుని నామాన్ని పైకెత్తటానికి దేవుని ఆత్మతో నిలబడిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ అంత్య దినాలలో ఆయన చేత మనం ఆకర్షించబడి ఆయన పర్పస్ ని మనము ఫుల్ఫిల్ చేయటానికి ఈ భూమి మీద మనము నిలువబడినప్పుడు దేవుడు ఒక ప్రభావవంతమైన కార్యాలని ఆయన చేయటానికి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఆయన సన్నిధిలో మనం నిలబడతామో ఆయన మనకి ఒక స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చి మన జీవితాల్లో ఉన్న ప్రతి కాడిని ఆయన విరగగొట్టి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో ఆయన ఆత్మ కార్యాలను ఆయన జరిగించి, హోషేయ గ్రంథము 2:14లో దేవుడు చెప్తాడు ఆ మాటని, నేను అరణ్యములో తోడుకుని పోయి అక్కడ నేను వారితో ప్రేమగా మాట్లాడి వారిని స్నేహించి వారి నిరీక్షణ లేని పరిస్థితుల్లో, ఆకోరులో ఇలాంటి పరిస్థితుల్లో నేను నా ఆత్మ కార్యాలను జరిగిస్తాను. అలాగూ
ప్రభు సన్నిధానం చెంత ఈ అంత్యకాలంలో ఒక విశ్వాస సంబంధమైన శక్తివంతమైన అడుగులను మనం ఎప్పుడు వేయటానికి నిలబడతామో, మన మార్గాల ఎదుట ఈ లోక సంబంధమైన అధికారం ఏమాత్రమును నిలువలేకుండా దేవుడు తన మహిమను కనపరుచుకోవటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత ఆయన మనల్ని దేనితో ఆకర్షిస్తున్నాడు? పౌలును దేవుడు దమస్కులో ఆయన జీవము కలిగిన మాటతో ఆకర్షించినప్పుడు తన యొక్క జీవితంలో తాను ఆయన పునరుద్ధాన బలాన్ని నేను పొందాలని, అందుకొరకు సమస్తాన్ని నష్టముగా చేసుకుని, సమస్తాన్ని వ్యర్థంగా ఎంచుకొని ఆయన కొరకు నిలిచి ఉన్నానని ఆ అరేబియా ఎడారిలో నిలవబడ్డాడు. నిశ్చయంగా ఆ సమృద్ధి అయిన జీవముతో తన యొక్క వస్త్రాలు ఆ జీవాన్ని ప్రవహింపచేసేవిగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వేసిన అడుగులను మనము చూడగలుగుతాం. కాబట్టి ఈ అంత్యకాలంలో ఆయన చేత ఆకర్షించబడి, ఆయన చేత బోధించబడి, ఆయన ఇచ్చినటువంటి స్థానంలో ఆయన సన్నిధానం చెంత ఆయన అనుగ్రహించినటువంటి ఉపదేశానుసారంగా ఆ విన్నటువంటి దానిని మనము క్రియాపూర్వకంగా అనుసరిస్తూ మనం అడుగులను వేస్తే ఆయన చెప్పిన మాట ఆత్మయే జీవింపచేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి, కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత ఆయన చేత ఆకర్షించబడినటువంటి మనము ఆయన ఇచ్చినటువంటి బోధని మన యొక్క జీవితాల్లో ఆయన జీవాన్ని ప్రసరింపచేయగలిగినటువంటి విధంగా ఆయన ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆయన సన్నిధిలో ప్రత్యక్షపరుస్తూ మన జీవితాల్లో ఉన్న ప్రతి విధమైనటువంటి ఈ లోక సంబంధమైన అధికారపు యొక్క కాడిని విరగగొట్టునట్లుగా ఆయన అభిషేకముతో నింపబడి ఆయన సమృద్ధి అయిన జీవముతో మన హృదయంలో నుండి ఆయన జీవము కలిగిన మాటలు విడుదల చేస్తూ ఆయన మహిమ కలిగిన ఆత్మ కార్యాలను లోకంలో కనపరచడానికి ఈ అంత్యకాలంలో ఆయన ప్రతినిధులుగా నిలబడదాం. దేవుడు అట్టి అభిషేకమునిచ్చి ఆత్మనిచ్చి అట్టి మహిమ కలిగిన జీవముతో మనము నిలవబడినప్పుడు మన ద్వారా ఆ యేసు ప్రభు వారి నామాన్ని మనము ఈ లోకంలో పైకెత్తితే ఆయనే నిశ్చయంగా ఆయన జీవము కలిగిన కార్యాలను జరిగిస్తూ అనేక మంది ప్రజలను ఆయన యొద్దకు ఆకర్షించుకోగలిగిన శక్తి కలిగిన దేవుడని, ఆయన ఉన్నతమైనటువంటి పిలుపు వైపుకి మనం అడుగులను వేద్దాం. దేవుడు అట్టి అభిషేకమునిచ్చి ఆత్మనిచ్చి అట్టి ఉపదేశాన్నిచ్చి ప్రతి కాడిని విరగగొట్టి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో ఆయన జీవము కలిగిన కార్యాలను ప్రభు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆయన ఆత్మ ద్వారా జరిగించునుగాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీవు నానైనా ఎన్నడూ మమ్మలను విడిచేవాడవు కాదు.
నీ మహిమ కలిగిన ఆత్మ సహాయంతో మా కొరకు ఉన్న దేవుడవు నీవై ఉన్నావు. కొన్నిసార్లు శరీరానుసారంగా నిన్ను వెంబడించినటువంటి పరిస్థితులున్నా, శరీరానుసారంగా ఆలోచించిన పరిస్థితులున్నా, వాటిని దాటి నీవు నీ ఆత్మశక్తితో అభిషేకముతో ప్రతి ఒక్క బిడ్డను నడిపించుకోవటానికి నీవు ఎదురు చూస్తున్న దేవుడవై ఉన్నావు. అందుని బట్టి మీకు వందనాలు. అట్టి ప్రభావవంతమైన అడుగులను వేయటానికి పరిశుద్ధ ఆత్మదేవుడా, ఈ కాలంలో నీ ఆత్మచేత ప్రతి బిడ్డను ఆకర్షించి నీ సన్నిధిలో నీవిచ్చేటువంటి ఉపదేశాన్ని పొందుకొనటానికి, ఈ లోకంలో వినబడే అనేకమైనటువంటి శబ్దాల మధ్యలో నీ స్వరాన్ని, నీ ఉపదేశాన్ని, నీ మార్గదర్శకత్వాన్ని మీరిచ్చి బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి కాడిని మీరే నీ అభిషేకము ద్వారా రద్దుపరిచి నీ ఆత్మ ప్రవాహములో నుంచి ప్రతి నిర్జీవ స్థితుల్లోనూ నీ జీవము కలిగిన కార్యాలు నీ నామములో విశ్వసించి తిని గనుక మాట్లాడి తినని నాయన, వారి ఎదుటున్నటువంటి ప్రతికూల స్థితుల్లో నీ ఆత్మశక్తితో విశ్వాస సంబంధమైనటువంటి నీ వాక్యాన్ని విడుదల చేస్తూ నీ జీవము కలిగిన కార్యాలను పొందుకునే కృప దయచి, ఇట్లా మీరు అక్కడ ఆలస్యమైతే మేమందరం ఏకీభవించి అట్టి నీ జీవము కలిగిన ఆత్మ కార్యాలతో నీకు మహిమకరమైన సాక్షులుగా నిలబెట్టి బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో మనం ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధి సహవాసం ఇలాగ భూమి మీద ఆయన చేత ఆకర్షించబడి ఆయన సమృద్ధి అయిన జీవముతో ముందుకు అడుగులను వేయటానికి ఆశ కలిగిన బిడ్డలకు, కూడిన మనకును మన కుటుంబాలకు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి యేసయ్య మినిస్ట్రీ పరిచి ప్రభురాకడ పర్యంతము తోడయుండి ఆయన మహిమ కార్యాలను ఈ భూమి మీద ప్రత్యక్షపరచును గాక. ఆమేన్.